హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేసాం ఫ్రెండ్స్. సో సూపర్గా ఉంది. సో మా స్టైల్లో అయితే చేసాము. మా సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట, అక్క మీ స్టైల్లో చికెన్ బిర్యానీ చేయండి అని చెప్పి. సో ఆవిడ కోసం అని చెప్పి మేమైతే చికెన్ బిర్యానీ చేసాము. చికెన్ బిర్యానీ అంటే ఎక్కడైనా ఒకళ్ళు ఇద్దరు చేస్తారు, ఇక్కడైతే మా ఫ్యామిలీ మొత్తం కలిసి చేసేసామన్నమాట. సో మా ఫ్యామిలీ మొత్తం కలిసినప్పుడు సరదాగా ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చెప్పి బిర్యానీ చేసేసాము. సో ఎలా చేసాము ఏంటనేది మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక డేక్ష పెట్టేసుకున్నాము. అందులో ఆయిల్ వేసుకున్నాము. సగం ఆయిల్ వేసుకుంటే సగం నెయ్యి వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకా రౌండప్ చేసేసామన్నమాట. అంటే బాగా కలుపుకోవాలి. అందులో ఉన్న అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళ పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి మేము కలుపుతాం అంటున్నారు. అందుకే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్లో కలుపుతున్నారు అనమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయిన తర్వాత అందులో గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళ అబ్బాయి తిప్పుతున్నాడు. సో తను ఏంటంటే బాగా కష్టపడిపోతున్నాడు, నేర్చుకుంటాను అంటున్నాడు. సర్లే అని చెప్పి తను నుంచోబెట్టామన్నమాట. ఇంకా టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు వేపుకోవాలి. అందులో పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇంకాసేపు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పైకి ఆయిల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ వచ్చిన తర్వాత చికెన్ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చికెన్ ముక్కలు అక్కడక్కడ పసుపు కలర్లో కనిపిస్తున్నాయి కదా, అదేంటంటే ఫ్రెండ్స్ నేను ముందే కలుపుదామని చెప్పి పసుపు వేసాను అనమాట. సో మాకైతే టైం లేదు కలపడానికి, ఇంకా సర్లే అని చెప్పి వేసేస్తున్నాం. అలాగే అందులో సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత అందులో కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి నూనె పైకి వచ్చిద్ది అనమాట. సో అప్పుడు దాకా అయితే మనం ఇలా వేయించుకోవాలి. చికెన్ బిర్యానీ అనేది చాలా స్టైల్లో చేస్తాం ఫ్రెండ్స్. అందులో ఇది ఒక స్టైల్ అనమాట. అది కూడా మా సబ్స్క్రైబర్ అడిగారని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇక్కడ వెన్నతో కలిపిన పెరుగు వేస్తున్నాం. అంటే వెన్న పెరుగు రెండు మిక్స్ చేసి స్టోర్ చేసుకుంటాం ఫ్రిడ్జ్లో. అది వేసేసామన్నమాట. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ఇంకా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. సో చూడండి, మధ్యలో ఏంటంటే మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. అప్పుడే చికెన్ అనేది బాగుంటుంది టేస్ట్. మసాలా మొత్తం ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఎంత క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి వేసాము ఏంటనేది మీకు తెలియాలంటే కనుక మీరు నాకు కామెంట్ చేయండి. నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చూపిస్తాను కూడా ఎంత క్వాంటిటీలో ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, ఎంత టమాటాలు తీసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, ముక్క మొత్తం బాగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఇలాగ ఫ్యామిలీ మొత్తం కలిసినప్పుడు సరదాగా వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ అంటే సరదాగా వాళ్ళందరూ కలిసి ఇలాగ మాతో పాటు షేర్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో మేమైతే ఇక్కడ పలావ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాము. చికెన్ అయితే అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇంకా వేరే స్టవ్ మీద అయితే డేక్ష పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకున్నాము. కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నాము అనమాట. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొద్దిగానే వేసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఆల్రెడీ కూరలో వేసుకున్నాం కదా, మనకి రైస్లో కూడా టేస్ట్ రావడం కోసం అని చెప్పి ఇలా వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత అందులో 6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. లవంగ పట్ట ఇలాచి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. బిర్యానీ అనేది చాలా రకాలుగా వండుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక రకంగా కాదు. కాకపోతే ఏంటంటే మా ప్రాసెస్లో ఇలా వండుకుంటున్నాం. ఇప్పటికీ ఇలాగ సెట్ అయ్యింది మాకు, ఇంకా ఇలా వండుకుంటున్నాం అన్నమాట. లేదా మీకు వేరే స్టైల్లో కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఏ స్టైల్లో కావాలో అది కూడా నేను ట్రై చేస్తాను, మీకు చూపిస్తాను. ఇంకా ఫైనల్గా పుదీనా కొత్తిమీర వేసేసుకొని టమాటా వేసేసుకున్నారు. అంటే పలావాకి మనం ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి, కాకపోతే కొద్దిగా వేసుకోవాలి అంతే ఫ్రెండ్. ఇంకా ఇందులో వాటర్ వేసేసుకుంటున్నాము లెక్క ప్రకారము. ఇంక ఇందులో సాల్ట్ వేసేసుకొని అంటే సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పలావ్ వండుకునే ప్రాసెస్ కూడా సేమ్ ఇంతే ఫ్రెండ్స్. కాకపోతే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటారు. అందులో ఉన్న ఐటమ్స్ కూడా ఎక్కువ వేసుకుంటారు అనమాట. ఇంకా రైస్ వేసేసుకుంటే ఫైనల్గా పలావ్ అనేది రెడీ అయిపోయింది. సో ఆ ప్రాసెస్లోనే బిర్యానీ చేస్తున్నాం అన్నమాట. కాకపోతే ఏంటంటే మా స్టైల్లో
ఇదొక రకం అన్నమాట. ఇంకా ఎసరికి వచ్చేసింది. ఇందులో బియ్యం వేసుకోవాలి. ఇక్కడైతే చిట్టి ముత్యాలన్న రైస్ తీసుకున్నాం మేము ఇంట్లోయే. మా బావ వాళ్ళు వాడతారనమాట. సో దాంతోనే అయితే మేము బిర్యానీ వండాము. చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. బిర్యానీ వండుకోవాలంటే బిర్యానీ రైస్ అవసరం లేదు ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉన్న రైస్తో కూడా మనకి వాటర్ క్వాంటిటీ తెలిస్తే కనుక మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత మరొకసారి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే ప్రతి మెతుకు కూడా మనకి బాగా ఉడికిద్ది అన్నమాట. ఇక్కడైతే మేము తిప్పలేకపోతున్నాం అని చెప్పి మా బావగారు అయితే తిప్పుతున్నారు. సో చూడండి, నాకైతే ఇక్కడ తిప్పే గరిట భలే నచ్చింది ఫ్రెండ్స్. అంటే చెక్క గరిట అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. మనం ఇలా కలుపుకోవడం వల్ల అన్నం మెతుకు ఉడికిందా లేదా అనేది కూడా తెలిసిద్ది. ఇంకా కింద ఉడికి పైన ఉడకకుండా ఉంటుంది కదా, ఇంకా అది కూడా మనం సమానంగా ఉడికిద్ది అన్నమాట. అందుకే ఇంకా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. 75% బియ్యం ఉడికిపోయింది. ఇంకా 100%కి రావాలి అంటే చికెన్ వేసేసుకోవాలి. ఎందుకంటే చికెన్లో కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, అంటే ఆ గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీతోనే ఇంకా మిగిలిన 25% కూడా కంప్లీట్ అయిపోద్ది. సో చికెన్ అందులో వేసేసుకొని ఇంకా లెమన్ జ్యూస్ కూడా వేసేసుకుంటున్నాము. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అంటే మనం వేసుకున్న చికెన్ గ్రేవీ ప్రతి మెతుకు కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వైట్ రైస్ అనేది కనిపించకూడదు. సో తర్వాత అందులో పాలు అయితే వేసేసుకుంటున్నాము. పచ్చి పాలు ఇవి టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. పచ్చి పాలు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఇంకా ఫైనల్గా మూత వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. కావాలంటే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, పైన నెయ్యి కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు ఇక్కడ జీడిపప్పు తినరు కాబట్టి మేమైతే వేయలేదు. బిర్యానీలో టేస్ట్ రావాలంటే మీగడ కానీ వెన్న కానీ వేసుకొని, లేదా కొంచెం పులుపుగా ఉన్న పెరుగు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో చూడండి, ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు ఇక్కడ ఉడికిందా లేదా బాగా, ఇంకా మెతుకు మొత్తం మెత్తపడిందా లేదా అని చెప్పి చూస్తున్నారు ఇంకా ఫైనల్గా. సో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమన్నా కావాలంటే కనుక కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.